టు మై ఛానల్ తెలంగాణ పిల్ల సావ్. మరి ఇప్పుడైతే సంక్రాంతి వచ్చేస్తుంది కదా, సో మరి మా ఇంట్లో అయితే ఈరోజు గారెలు చేసుకోబోతున్నాము. సరే, చాలా మంది చకినాలు, గారెలు, మురుకులు ఇలా చేసుకుంటారు కదా, మరి ఈరోజు మా ఇంట్లో గారెలు అయితే చేసుకుంటున్నాము. సో మరి అది ఎలా తయారు చేస్తారు, తయారీ విధానం ఏంటి, ఏమేమి కావాలి అని చెప్పేసి చూద్దాం. ఓకేనా? గారెలకు కిలో పిండికి ఓకే, బియ్యం పిండి కిలో బియ్యం పిండి మా అమ్మ తీసుకుంది. ఇప్పుడు పొయ్యి మీద వేడి నీళ్లు పెట్టాలి, పెట్టేసి 2 చెంచాల మిరము, 2 స్పూన్స్ మీరం అయితే ఇందులో వేసిందండి. లైట్ గా ఉమ కూడా వేసుకుంది. అలా ఉప్పు చూసి ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఓకే, సాల్ట్ కూడా తగినంత మీకు ఎంత అయితే పడుతుందో చూసి మిరం వేడి నీళ్ళలోనే చూసి ఉప్పు యాడ్ చేసుకోవాలి. సో మిర్చి వేడి నీళ్ళల్లో కొంచెం లైట్ గా ఉమ అండ్ మిర్చి, దాని తర్వాత సాల్ట్ టేస్ట్ కి సరిపడా, నెక్స్ట్ వచ్చేసి నువ్వులు, పప్పు, అలసంద పప్పు. ఓకే, సో అలసందల పప్పు అంటారు కదా వైట్, ఒక నిమిషం చూపిద్దాం. సో ఇది వచ్చేసి రాత్రంతా నానబెట్టి, సో అలసందల పప్పు అంటారు కదా, రాత్రంతా నానబెట్టుకుంది. ఇప్పుడు ఆ పప్పు కూడా వేసేసాము వాటర్ లో. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా వేస్తుంది. సో ఇవన్నీ కూడా వేసి కాసేపు మరిగించుకోవాలి వాటర్ని. సో చూసారా ఫ్రెండ్స్, ఇలా వాటర్ అయితే మనము క్వాంటిటీ మీకు సరిపడేటట్టు వేసుకోండి. అండ్ అంటే తక్కువ పడితే కనుక మళ్ళీ మనం పిండిలో యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది చూసారా వామ్ అవుతుంది, కొంచెం గోరువెచ్చగా అవ్వాలంతే. ఇందులో మనము మిర్చి పౌడర్, సాల్ట్, కరివేపాకు, నువ్వులు వేసాము. ఇంకొక పప్పు ఏం వేసినాము, అలసందల పప్పు వేసినాం. అది రాత్రంతా నానబెట్టేసిన మమ్మీ. ఇప్పుడు ఇందులో మనకి 1 kg కిలో బియ్యం పిండి అయితే మమ్మీ తీసుకుంది, దాన్ని యాడ్ చేస్తున్నాం. చూడండి, ఈ మిశ్రమాన్ని కిలో బియ్యం పిండిని ఇప్పుడు వాటర్లో మా మమ్మీ యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు చూసారు కదా, మనం పిండిని అయితే వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని కలుపుకోవాలి. బాగా వాటర్ అనేది మొత్తం పిండిలో మిక్సప్ అయ్యేలా కలుపుకుంటే అయిపోతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఆఫ్ చేసుకొని కిందికి దించుకొని చల్లారిన తర్వాత ఈ పిండిని కలుపుకుంటే అయిపోద్ది. చూసారు కదా, మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కిందికి దించి మెల్లిగా స్పూన్తో అయితే మా మమ్మీ కలుపుతుంది పిండిని. మొత్తం అదంతా వాటర్ మిశ్రమం ఏదైతే ఉందో పిండిలో యాడ్ అయ్యేలా కలుపుతూ ఉంది. సో పిండిని ఈ రకంగా కలుపుకోవాలి మనము. ముద్దలుగా ఒకటే ముద్ద వచ్చేటట్టు, లేదంటే ఒక 2 అలా ముద్దలు వచ్చేటట్టు బాగా. చూసారా, ఆ వాటర్ అనేది ఆల్రెడీ అబ్జర్వ్ చేసుకుంది. పిండిని కలుపుకున్నాం కదా ఇందాక, సో ఇలా చిన్న చిన్న ముద్దలు అయితే మనం చేసేసుకోవాలి. సో చూడండి, మనకు నార్మల్గా మీకు ఎంతైతే గారె సైజు కావాలో సో అలా ముద్దలన్నీ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఒక్కొక్కటిగా మనం గారెలు చేసుకుంటే అయిపోతుంది. నార్మల్గా ఇదిగో ఇలా చేసుకున్నాం కదా మనము గారెలన్నీ. ఇగో తర్వాత గారెల మిషన్ ఉన్నట్టయితే ఇప్పుడు మనం గారెల మిషన్లో ఇగో ఆయిల్ ప్యాకెట్ మామ తీసుకుంది, ఇలా పెట్టేసి ఇప్పుడు దాన్ని ప్రెస్ చేసుకోవాలి. చూసారా, అంతే. దాన్ని ప్రెస్ చేసుకొని మళ్ళీ సెట్ చేసేసుకోవాలి. ఒకవేళ రౌండ్గా కావాలా, కొంచెం సన్నం అయితే సన్నము. అయిపోయింది, చూసారా, అయిపోయింది. ఇప్పుడు దాన్ని మధ్యలో రౌండ్ పెట్టేసుకోవడమే. సో చూసారా, మధ్యలో ఇలా రౌండ్ చేసేసుకొని గోలించుకుంటే అయిపోతుంది. సో చూసారు కదా, మనమైతే ఇలా మిషన్ మీద నొక్కిన తర్వాత ఇలా మంచిగా రౌండ్ వచ్చేస్తాయి. అంతే, ఏం లేదు. దీన్ని రౌండ్ మధ్యలో రౌండ్ చేసుకుంటే అయిపోతుంది. సింపుల్. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇప్పుడు మనం ఇలా గారెని ఆల్రెడీ ప్రెస్ చేసుకుంటాం కదా, దీన్ని తీసుకొని మనం ఆల్రెడీ ఒక స్టవ్ వెలిగించుకొని నూనె వేడి చేసుకోవాలి. మనం చేసుకున్న గారెల్ని ఇలా ఒక్కొక్కటిగా నూనెలో బాగా వేయించి గోలించుకుంటే సరిపోతుంది. మీరు ఎక్కువ మంది ఉండి క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నట్టయితే పెద్ద ముక్కుడు పెట్టుకొని ఎట్ ఏ టైం 2-3 గోలించుకుంటే సరిపోతుంది. సో ఇలా చూసారా, ఆయిల్లో కొంచెం వేగాక మళ్ళీ రిటర్న్ తిప్పుకొని సెకండ్ సైడ్ కూడా వేయించేసుకోవాలి. సరే కదా, మనం ఇలా అయితే సెకండ్ సైడ్ కూడా గోలి చేసుకున్నాము. అయిపోయింది. దీని మధ్యలో హోల్డ్ చేస్తాం కదా, సలాకతో తీసేసుకోవడమే.
చూడండి మా మమ్మీ ఎలా తీస్తుందో. అంతే, గోలిన గారెని తీసుకొని పక్కకు ఒక దాంట్లో వేడేసుకుంటే ఆయిల్ అనేది కూడా మొత్తం ఇదైపోతుంది. లేదా పేపర్ మీద కూడా వేసుకోవచ్చు మనం చేసింది. సరే కదా, ఇందాక గోలించుకున్న గారెలు అయితే మేము పేపర్లో వేసేస్తున్నాము. ఎందుకంటే ఈ ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తుందని ఒక్కొక్కటి వేడివేడిగా ఇలా వేసుకొని చల్లారిన తర్వాత మనం ఒక ఎందులో అయితే స్టోర్ చేసుకుంటామో అందులోకి తీసేయడమే. సో చూసారు కదా గారెలు అయితే మేము ఎలా ప్రిపేర్ చేసామో. సో ఇదండి, మరి సంక్రాంతి వస్తుంది కాబట్టి మా తరపున అన్నీ కూడా మొత్తం చకినాలు గారెలు అలా అన్నీ వాళ్ళు చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఈరోజైతే గారెలు ఎలా చేయాలో మీకు చూపించాను కదా. మరి ఒక్కొక్క సైడు వీటికి ఒక్కొక్క నేమ్ ఉంటుంది కదా. ఫర్ సపోజ్ మేమైతే గారెలు అంటాము, కొందరు చెక్కలు అంటారు. సో మరి ఏ ప్రాంతాల వాళ్ళు వీటిని ఎలా పిలుస్తారు, మీ దగ్గర వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Telangana Pilla South. Also don't forget to click on the bell icon.